అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమండ్రిలో ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి ఫైల్ దగ్ధం అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ యొక్క ఫైల్ దగ్ధం అంశం ధవళేశ్వరం సంబంధించిన ఏదైతే ఇరిగేషన్ ఆఫీస్ ఉందో ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్ సంబంధించినటువంటి ఫైల్ దగ్ధంగా కూడా గుర్తించి దీనిపై పెద్ద దుమారమే రేపుతుంది. ప్రస్తుతం ఈ ఫైల్ దగ్ధంపై ఏ విధంగా ఉంది, అసలు ఏం జరిగింది అనేది మాట్లాడే ప్రయత్నిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అలాగే బుచ్చి చౌదరి గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఫైల్ దగ్ధం అంశం ఎలా చూడాలంటారు? అసలు ఈ పోలవరం విషయం అంతా కూడా ఎంతో కీలకమైంది. అటువంటి పత్రాలు ఏ విధంగా తగలడం ఎలా చూడాలంటారు? వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతన కుదరట్లేదు. ఒకటి, అసలు ఫైల్ మిస్ అయినా ఏదైనా లబ్ధిదారుల ఎంపికలో కానీ లబ్ధిదారుల కేటాయింపుల్లో కానీ పేమెంట్ చేసిన విషయంలో కానీ లోటుపాట్లు ఫైల్స్ ఉన్నాయా లేదని చెక్ చేయాలి. అవి కౌంటర్ చెక్ చేయమన్నాము నిన్న అధికారులకి. వాళ్ళు చెప్పేదంటే అన్ని పాతవన్నీ కూడా సర్దేశాము, బ్యూరోలో సర్దిన తర్వాత వేస్ట్ పేపర్లు అంటే తీసి బయటపడేసామని చెబుతున్నారు. కానీ అది అయినా కూడా పర్మిషన్ ఉండాలి. ఇప్పుడున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ఫైల్స్ ఏది బట్టి ఒక స్వీపర్ తీసుకెళ్ళి కాల్చారనే దాన్ని వాస్తవం లేదు. నిన్న స్వీపర్ కూడా లేదు, స్వీపర్ని కూడా పిలిపించమని చెప్పాం. మరి స్వీపర్ పొద్దునుండి సాయంత్రానికి విశాఖపట్నం వెళ్ళిందంటే సందేహాస్పదంగా ఉంది. దాని మీద విచారణ చేయమన్నాం. ఒకటి, గతంలో అనేక కుంభకోణాలు జరిగినాయి. భూములు ఏదైతే లబ్ధిదారులకి నష్టపరిహారం చెల్లించడంలో కానీ లబ్ధిదారుల ఎంపికలో కానీ కొన్ని లోటుపాట్లు జరిగిన చెప్పబడుతుంది. అది సమగ్ర విచారణ చేయిస్తాం. అది మొత్తం కూడా ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దహనాలు జరగకుండా చూసుకోవాలంటే అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న సిబ్బందులంతా కూడా వెంటనే మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే మదనపల్లి తర్వాత రాజమండ్రిలో కానీ లేకపోతే ఉయ్యూరులో జరిగిన సంఘటనలన్నీ కూడా వాళ్ళ యొక్క దుశ్చర్యల్ని ఆలోచన విధానాన్ని మనకు తెలియజేస్తున్నాయి కనుక మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ నడుస్తుంది. అది అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించి వాటిలో వాస్తవాలు తేల్చిన తర్వాత ఆ సూపర్నెంట్ ఉంది అక్కడ. తాత్కాలికంగా 2 రోజుల కిందట వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ కంటే ఎవరైతే సూపర్నెంట్ పర్యవేక్షణ జరిగిందో ఆ సూపర్నెంట్ అమ్మాయి కుమారి అన్న మీద యాక్షన్ తీసుకోమని కూడా మేము కోరుతా ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రధానంగా మీరు గుర్తించినటువంటి అంశం ఏంటంటే అంటే ఇక్కడ రైతులకి నష్టపరిహారం అవచ్చు, అలాగే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అంశం సంబంధించి ఫైల్ ఉన్నాయి. ఒకటి ఇంకా నడుస్తుంది, ప్యాకేజ్ నడుస్తూ ఉంది. కొన్ని లోటుపాట్లు గత ప్రభుత్వంలో జరిగినాయి. కొంతమంది లబ్ధిదారులు కాని వాళ్ళు కూడా లబ్ధి చేకూర్చారని కూడా విచారణ ఉన్నాయి. ఫైల్స్ అని తీస్తారు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. మొత్తం కంటిన్యూషన్ రికార్డులన్నీ ఉన్నాయి. చాలా వరకు రికార్డులు ఉన్నాయి. ఏదో తీసిన కొన్ని ఫైల్స్ ఏదైనా ఉన్నాయా, ఆ ఫైల్స్ వాస్తవా లేదు వేస్ట్ పేపరా, జిరాక్స్ కాపీలా తేలాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే 3 కాపీలు తీసుకుంటారు ఒక లబ్ధిదారులకు ఇచ్చినప్పుడు. మరి దాంట్లో వాళ్ళ సంతకాలు ఉండి ఆఫీసర్ సంతకం లేదన్నా కూడా నేరం అవుతుంది. ఏదైనా సరే ఈ డూప్లికేట్లు అయితే కావచ్చు, అయినా కూడా పర్మిషన్ ఉండాలి. ఉన్నతాధికారులు తెలియజేసి తీయాలి, కానీ ఎట్టబడితే తీయడానికి లేదు. దానికి తగిన చర్యలు తీసుకుంటారు. అధికారులు ఎవరండి మెయిన్ కీలకంగా దీనికి బాధ్యత వహించాల్సిన అధికారులు ఎవరంటారు? అక్కడ కలెక్టర్ లేరు. ఆ ల్యాండ్ దాని మీద ఉన్న కలెక్టర్ గారు సెలవులో ఉన్నారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ కూడా కలెక్టర్ కూడా ఆమె ప్రస్తుత సెలవులో ఉన్నారు. మొన్న ఉన్నాము కూడా సెలవులో వెళ్ళడంలో 2 రోజుల కిందటే వేద వెళ్ళామని వేశారు. ఆమె 2 రోజులు అవుతుంది. ఇంకా పూర్తిగా ఛార్జ్ కూడా తీసుకున్నట్టుగా లేదు. ఎనీహో అక్కడ ఉన్న స్టాఫ్కి సంబంధించి సూపరింటెండెంట్కి సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా చూసుకుంటే మదనపల్లి ఘటన కావచ్చు, అలాగే ప్రధానంగా ధవళేశ్వరం, అలాగే రాత్రి కూడా టీడీటీ దానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఫైల్ దగ్ధం అనేది ఎలా చూడాలంటారు? ఆ రోజున ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ రాజమండ్రి చుట్టుపక్కల భూముల కబ్జా మీద కూడా విచారణ చేయబోతున్నాం. ఏదైతే లేఅవుట్లో ఇవ్వాల్సిన ప్రభుత్వానికి దఖలుపరచాల్సిన భూములన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. అసైన్ చేశారు. ఎలా చేశారు, ఎందుకు చేశారు విచారణ చేయమన్నాం. సర్వేని అందరినీ పిలిచాం. మొత్తం సర్వే చేయిస్తూ ఉన్నాం. ఎక్కడైతే లేఅవుట్లన్నీ కూడా లేఅవుట్లో గ్రామాలకి దఖలు పడవలసిన భూములు కూడా ఏ విధంగా అసైన్ చేశారు, ఎవరు కట్టబెట్టారని విచారణ జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ భూములు ఉన్నాయి. గోదావరి డెల్టా సంబంధించిన ఇరిగేషన్ భూములు కూడా చెక్ చేయమన్నాం. ఇరిగేషన్ అంటే సర్కిల్కి సంబంధించిన భూములు, నీటిపారుదల శాఖ సంబంధించిన భూములు కూడా సర్వే చేయమన్నాం. అవన్నీ మీద సమగ్ర విచారణ చేస్తాం. అంటే ఈ ఫైల్ దగ్ధం సంస్కృతి ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడుగా నేను ఎప్పుడో చెప్పా, అయ్యా వీళ్ళు సెక్రటరీని కూడా తగలేసే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త. వీళ్ళు అవకతవకలు అంత భారీ ఎత్తున కుంభకోణాలు ఉన్నాయి, 1000 కోట్లు కుంభకోణాలు ఉన్నాయి, ముందుగానే మేలుకోవాల్సిన అవసరం ఉందని నేను ఏనాడో చెప్పా. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా ఈ యొక్క అంశాన్ని అయితే సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫైల్ దగ్ధంశం అనేది కూడా కీలకంగా మారింది. మదనపల్లి సంఘటన కావచ్చు, అలాగే ఇప్పుడు రాజమండ్రి ధవళేశ్వరంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఫైల్ అంశం కావచ్చు, అలాగే రాత్రి టీడీటీ సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా ఫైల్ దగ్ధం అనేది కూడా పెద్ద దుమారమే రేపుతుంది. ఈ యొక్క అంశంపై ప్రధానంగా అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఎంక్వైరీ చేస్తున్న అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పేపర్లు ఏవైతే
అంటే మూడు సెట్లుగా తీసుకున్నటువంటి అందులో పేపర్లు ఒక షర్ట్ని మాత్రం ఈ విధంగా పనికిరాని మాత్రం తగలబెట్టారని వాళ్ళకైతే విచారణలో తేలింది. అది పూర్తిగా ఇవి పనికొచ్చేవా లేదా ఈ అంశంపై కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.